హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ కొబ్బరి ముట్టీలు. ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే ముట్టీలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. రెసిపీ కోసం పచ్చిమిరపకాయలు, గరం మసాలా, శనగపిండి, కొత్తిమీర, పుదీనా, పచ్చి కొబ్బరికాయ. ఇక్కడ నేను ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక 5-6 పచ్చిమిరపకాయలు, పిడికెడంత కొత్తిమీర, పుదీనా, కొబ్బరికాయలో సగం భాగం అంత కొబ్బరికాయని వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బేసన్లోకి యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ అంత శనగపిండిని వేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా కూడా వేసుకొని బాగా కలపాలి. ఇందులో యాడ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సాల్ట్ ముట్టీలకి కరెక్ట్గా సరిపోతాయి. ఒక 1/2 టీ స్పూన్ అంత మిరియాల పొడి వేసుకోవడం వల్ల ముట్టీలు టేస్ట్ చాలా బాగా వస్తాయి. ఇలా కలిపేటప్పుడే మనకు పిండి సరిపోయింది లేనిది తెలుస్తుంది. ఇలా చేతిలోకి తీసుకొని ఇలా వెడల్పుగా అంటే ముట్టి సరిగ్గా వస్తే మనకు పిండి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేడయ్యాక కొంచెం కొంచెం పిండిని తీసుకొని చేతిలో పెట్టుకొని ఇలా కొంచెం లావుగా ఉండేటట్టు ఒత్తుకొని మెల్లగా ఆయిల్లోకి వేయాలి. ఈ ముట్టీలు వేయించేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదు. ముట్టీలన్నీ వేయగానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా అన్ని ముట్టీలను మెల్లగా నూనెలో వేయించుకోవాలి. స్టవ్ని ఎక్కువగా పెట్టకుండా చిన్న ఫ్లేమ్ పైన పెట్టుకొని వేయించడం వల్ల ముట్టీలు మనకి పగలకుండా బాగా పొంగుతాయి. ఇలా ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని ఒక్కొక్క ముట్టీని మెల్లగా అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా సన్నని మంట పైన వేయించుకున్న ముట్టీలు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక ఒక్కొక్కటి మెల్లగా తీసేయాలి. ఈ ముట్టీలు స్నాక్స్ లాగా తినడానికైనా చాలా బాగుంటాయి, లేదా టమాటో పప్పుకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.